ఎప్పుడు సైలెంట్ గా బాల్ పైన మాత్రమే వైలెన్స్ చూపించే శుభమన్ గిల్ నిన్న హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో అసహనం కోల్పోవడం ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురి చేసింది. 2-3 సందర్భాల్లో శుభమన్ గిల్ అసంతృప్తికి గురయ్యాడు. వరుసగా హాఫ్ సెంచరీలు చేస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ సన్ రైజర్స్ మ్యాచ్ లో సహనం కోల్పోయి చేసిన హడావుడి చర్చనీయాంశంగా మారింది. తొలి ఇన్నింగ్స్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన శుభమన్ గిల్ 38 బంతుల్లోనే 76 పరుగులు చేశాడు. అదే సమయంలో అభిషేక్ 41 బాల్స్ లో 74 రన్ చేసి ఎస్ఆర్హెచ్ టీమ్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ ఇద్దరు పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారే కావడంతో వీరి మధ్య కాస్త సాన్నిహిత్యం ఎక్కువగా ఉంటుంది. కానీ గిల్ ప్రవర్తించిన తీరు మాత్రం విమర్శలకు దారి తీసిందనే చెప్పాలి. సెకండ్ ఇన్నింగ్స్ లో అభిషేక్ శర్మ ఫిజియోథెరపీ చేయించుకుంటుండగా గిల్ కాలితో తన్నడం వివాదాస్పదమైంది. ఈ ఇన్సిడెంట్ 14వ ఓవర్ లో జరిగింది. ప్రసిద్ధి కృష్ణ వేసిన బాల్ కనెక్ట్ కాకపోవడంతో అభిషేక్ శర్మ ప్యాడ్లకు తగలడంతో ఎల్బిడబ్ల్యూ కోసం అప్పీల్ చేశాడు. ఎంపైర్ నాట్అవుట్ ఇవ్వడంతో గుజరాత్ కెప్టెన్ శుభమన్ గిల్ రివ్యూ తీసుకున్నాడు. రివ్యూలో ఆన్ ఫీల్డ్ ఎంపైర్ నాట్అవుట్ గా ప్రకటించారు. దీంతో ఎంపైర్ పై గిల్ తీవ్ర వాగ్వాదానికి దిగాడు. అలాగే అభిషేక్ శర్మ కలువు చేసుకుని సముదాయించడంతో అంతా కూల్ అయిపోయింది. అయితే బాల్ ప్యాడ్స్ కు తగలడంతో అభిషేక్ ఫిజియో చేయించుకుంటుండగా గ్రౌండ్ లో అలా కూర్చుండిపోయాడు. ఫిజియో చేస్తున్నప్పుడు గిల్ వచ్చి టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నావురా అన్నట్లుగా తన్ని వెళ్లాడు. ఎంపైర్ నాట్అవుట్ ఇవ్వడంతో వాదించి చివరికి తన అసహనాన్ని అభిషేక్ పై చూపించడం ఏంటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే అంతకు ముందు బ్యాటింగ్ చేసిన సమయంలో అవుట్ అయిన విధానంపై కూడా శుభమన్ గిల్ ఎంపైర్లపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. శుభమన్ గిల్ ఒకే మ్యాచ్ లో ఇలా పదే పదే టెంపర్ కోల్పోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.